టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఇందులో బలవంత వసూళ్ల కోణముంది. ప్రతిపక్ష నేతలపైనే కాదు, బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది అసంతృప్త నేతలపై కూడా నిఘా పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఎన్నికల వేళ అధికార పార్టీ అనుకూలంగా డబ్బు చేరవేతలో కూడా ఈ వ్యవస్థ పనిచేసినట్లు, ప్రతిపక్షాల డబ్బు పట్టించడంలో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఇప్పటి వరకు వస్తున్నవి కేవలం ఇదేదో అధికారుల వ్యవహారంగా లేదు. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా ప్రకటించాడు, దీంట్లో చాలా పెద్ద తలకాయలే ఇన్వాల్వ్ అయి ఉంటాయి, వాళ్ళపై కూడా చర్యలు తప్పవు అనేటువంటి వాదన కూడా అనే అంశం కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించాడు. అయితే చట్టం సిస్టమేటిక్గా వెళ్ళాలి గనక వెళ్తున్నాము అని. ఈలోగా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. మీరు కేసీఆర్ పైన, కేటీఆర్ పైన ఎందుకు కేసులు పెడతలేరు, ఎందుకు పోలీస్ అధికారులకే పరిమితమయ్యారని. అక్కడ దాకా మాత్రమే కాదు, సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు మధ్య విమానంలో చర్చలు జరిగాయంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపణ కూడా చేశారు. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇదేదో అధికారులకే పరిమితం కాకుండా పొలిటీషియన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లు అనుమానాలు కలగడమే కాదు, వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేటువంటి అంశం కూడా ముందుకొస్తుంది. అందువల్ల అనివార్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఒక టెస్టింగ్ టైం అవుతుంది. మీరు ఇంత టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తూ కూడా దీనికి పొలిటికల్ బాసెస్కు సంబంధం లేదని అనగలరా? పొలిటికల్ బాసెస్ సంబంధం లేకుండా కేవలము పోలీస్ అధికారులే ఎవరి కొరకు చేస్తారు? ఏమైనా వ్యాపారస్తుల్ని టార్గెట్ చేసి డబ్బులు సంపాదించడానికి వ్యక్తులుగా కొంతమంది చేస్తే చేయవచ్చు, కానీ పొలిటీషియన్స్ని టార్గెట్ చేస్తూ పొలిటికల్ ఫండ్స్ని అటు ఇటు మారుస్తూ ఈ పనులన్నీ చేశారంటే ఖచ్చితంగా దీని వెనకాల రాజకీయ నాయకులు ఉండక తప్పదు. అందువల్ల మరి ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవడం ఒత్తిడి వస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు గనక కేసీఆర్ నన్ను ఇంప్లికేట్ చేస్తే కేసీఆర్ కేటీఆర్ పైన బీఆర్ఎస్కు ఎంత మేరకు సానుభూతి వస్తుంది అన్న అనుమానం కూడా కాంగ్రెస్ నేతల్లో ఉండొచ్చు. అందువల్ల పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతుందా, లేదా ఈలోగా బీఆర్ఎస్ను బలహీనపరిచాక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలంతా ఖాళీ అయ్యాక అప్పుడు వీక్ అయిన పరిస్థితుల్లో గనక ఈ లీగల్ అంటే పొలిటికల్ అటాక్, పొలిటికల్ దాడి ఒక ఫలప్రదంగా ముగిశాక, రాజకీయంగా కేసీఆర్ను దెబ్బతీశాక చట్టపరమైన అంశాలతో ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశాన్ని కొట్టిపారేయడం. అందువల్ల కేసీఆర్కు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చుట్టుకుంటుందా అంటే, టెలిఫోన్ ట్యాపింగ్ నిజంగానే జరిగి ఉంటే, అంటే ఇప్పుడు వస్తున్న వార్తలు, ఈ ఆరోపణలు, ఇందులో ఎవిడెన్స్ గనక బలంగా ఉంటే అనివార్యంగా రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకుల ప్రమేయము లేకుండా ఇంత స్థాయిలో ఆపరేషన్ అనేది జరిగే అవకాశమే లేదు. అందువల్ల ఇది చాలా సీరియస్ నేరంగా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే మెటీరియల్ ఎవిడెన్స్ ఎంత మేరకు దొరుకుతుంది, టెలిఫోన్ ట్యాపింగ్ని ఎస్టాబ్లిష్ చేస్తూ దొరికినా కూడా దాంట్లో పొలిటీషియన్స్ రోల్ ఉందని ఎంత మేరకు దొరుకుతుంది, ఇవన్నీ క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ జైలుకు పంపాడు కనుక వ్యక్తిగతంగా కూడా ముఖ్యమంత్రిలో ఆ కసి ఉండొచ్చు. తనను జైలుకు పంపాడు కేసీఆర్ కనుక, కేసీఆర్ ఇవాళ తప్పును దొరికితే ఎందుకు నేను పంపకూడదు అని మనం చిదంబరం అమిత్ షాల మధ్య కూడా చూసాం. అమిత్ షాను చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు జైలుకు పంపాడు, అమిత్ షా హోంమంత్రి అయ్యాక చిదంబరం జైలుకు పంపాడు. సో అందువల్ల వ్యక్తిగతమైన రాగద్వేషాలు కూడా పనిచేస్తాయి. అఫ్కోర్స్ కేసులో బలం ఉంటేనే ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. బట్ అందువల్ల ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పార్లమెంట్ ఎన్నికలకు ముందు సంచలనాలకు దారితీస్తుందా, ఎన్నికల తర్వాత సంచలనాలకు దారితీస్తుందా చూడాలి. ఈలోగా బీఆర్ఎస్ కొంతమంది నాయకులు పార్టీ ఫిరాయించడానికి కూడా ఇది ఆయుధం కావచ్చు. ఇప్పటికే లౌకికవాదం కొరకు మేము పార్టీ మారాము అంటున్నారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్య సంబంధాలు ఉండవచ్చు, ఉన్నాయి అన్న అనుమానంతో వెళ్తున్నామని ఇప్పుడు ఆల్రెడీ కడియం కావ్య తన లేఖలో చెప్పారు. భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు, టెలిఫోన్ ట్యాపింగు ఇవన్నీ బీఆర్ఎస్ను బాగా బలహీనపరచాయని
తాను బీఆర్ఎస్ వీడటానికి చెప్పిన కారణాల్లో కూడా ఇవి అంశాలు చెప్పారు. రాబోయే కాలంలో మరికొంతమంది కూడా వెళ్ళటానికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ని ఉదాహరణగా తీసుకొని వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.